RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో కలిసి చేసిన గేమ్ చేంజర్ సినిమాపై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ అంచనాలు మన విడుదలైన టీజర్ తో 10 రెట్లు పెరిగింది. ఇండియన్ 2ను చూసి శంకర్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళందరికీ ఈ టీజర్ ని చూసి ముక్కు మీద వేలేసుకున్నారు. శంకర్ నుండి విడుదలైన చివరి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ శివాజీ. ఈ సినిమా తర్వాత ఆయన నుండి భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే వచ్చాయి, కానీ అలాంటి కమర్షియల్ సినిమాలు రాలేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ తో ఆయన తనలోని వింటేజ్ టేకింగ్ యాంగిల్ ని బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాకి సంబంధించి 3వ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సాంగ్ కోసం సుమారుగా 20 కోట్ల రూపాయల బడ్జెట్ ని కూడా ఖర్చు పెట్టారట. ఇదంతా పక్కన పెడితే గేమ్ చేంజర్ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ దాచిపెట్టారట శంకర్. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ పాటకు డాన్స్ చేస్తారట. ఈ డాన్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉంటుందట. ఇప్పటికే విడుదలైన రామ్ అచ్చా మచ్చా సాంగ్ లో రామ్ చరణ్ తలకి ఎర్ర కండువా చుట్టుకుని చిరంజీవి వాల్తేరు వీరయ్య కటౌట్ ముందు ఇంద్రాలోని వీణా స్టెప్స్ వేసిన గెటప్ ని చూసే ఉంటాం. ఇప్పుడు ఆయన చిరంజీవి మీద మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ సాంగ్ కి కూడా డాన్స్ వేయడం ఫ్యాన్స్ కి కండ్ల పండుగ కాక మరేంటి అనే విధంగా ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు ఈ మధ్య ఆడియన్స్ కి క్రేజ్ అనిపిస్తున్నాయి. మరోపక్క పాన్ వరల్డ్ స్టార్ రేంజ్ కి ఎదిగిన తర్వాత కూడా ఇంకా చిరంజీవి పవన్ కళ్యాణ్ పేర్లను ఉపయోగించుకోవడం ఏంటి అని సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటే, ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోకుండా తన తండ్రి బాబాయిని గుర్తు చేసుకుంటున్నాడేమో అని రామ్ చరణ్ కి వాళ్ళిద్దరంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక జనవరి 10వ తేదీన విడుదలవబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి మరి.